అండ్ వెల్కమ్ టు అబిన్ఫో. యాట్ నుంచి స్కీమ్ల సర్వేలు 20వ తేదీ వరకు 4 పథకాలకు ఫీల్డ్ వెరిఫికేషన్. రైతు భరోసా కోసం సాగు యోగ్యం కాని భూముల వివరాల సేకరణ, ప్రత్యేక యాప్లో భూముల వివరాల నమోదు, కలెక్టర్తో సిఎస్ టెలికాన్ఫరెన్స్. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి అమలు చేయబోతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు స్కీమ్లకు సంబంధించి గురువారం నుంచి ఫీల్డ్ సర్వే నిర్వహించున్నారు. ఈ నెల 20 వరకు సర్వే చేపట్టి లబ్ధిదారుల ముసాయిదా జాబితా రెడీ చేయనున్నారు. తర్వాత 21 నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహించి జాబితాలు ఫైనల్ చేస్తారు. లబ్ధిదారుల జాబితాకు సంబంధించి ఎప్పటికప్పుడు 21 నుంచి 25 వరకు డేటా ఎంట్రీ పూర్తి చేశారు. ఫీల్డ్ సర్వే గ్రామ సభల్లో వచ్చే ఫిర్యాదులపై కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసి అర్జీలను స్వీకరిస్తారు. ఆ తర్వాత ఫైనల్ లిస్టును అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయ నోటీస్ బోర్డులో ఫ్లెక్సీలో ప్రచురిస్తారు. గ్రామ సభలకు ఆర్ఐ, ఏఈఓ, పంచాయతీ కార్యదర్శికి ఒక టీమ్గా, వార్డు సభ్యులుగా వార్డు అధికారి, డిప్యూటీ తహసీల్దార్, ఏఈ ఒక టీమ్గా 4-5 గ్రామాలకు కలిపి కష్టాల వారిగా ఎంపీడీఓ, తహసీల్దార్, సూపరింటెండెంట్ను కలిపి కోఆర్డినేషన్ టీమ్గా నియమించారు. ఈ మేరకు సిఎస్ శాంతికుమార్ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి అలాగే కొత్త రేషన్ కార్డుల గురించి మొత్తానికి అయితే ఈ రోజు నుంచి అయితే ఫీల్డ్ ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారు. ఈ నెల 21 వరకు అయితే ఈ ఫీల్డ్ సర్వే చేస్తారు. 21 నుంచి 24వ తారీఖు వరకు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి గ్రామ సభలు నిర్వహించి వారిని అయితే గుర్తిస్తారు. ఆ తర్వాత 25వ తేదీ వరకు డేటా ఎంట్రీ పూర్తి చేసి 26వ తారీఖు నాడు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారి పేర్లు అయితే మన గ్రామ పంచాయతీలలో అలాగే వార్డులలో ప్రచురిస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. దీని ద్వారా అక్రమాలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ క్లియర్గా అర్హులకు అందేలా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. రేషన్ కార్డులకు ఇలా కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదల కుటుంబాల జాబితాను రెడీ చేసి ప్రభుత్వం అన్ని జిల్లాలకు వాటిని పంపించింది. ఇందుకోసం జిల్లా స్థాయిలో అడిషనల్ కలెక్టర్, రెవెన్యూ, డిపిఎస్ఓ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. మండల స్థాయిలో ఎంపీడీఓ, మున్సిపల్తో పాటు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేయనున్నారు. లిస్టు ఆధారంగా దరఖాస్తుదారుల కుటుంబ ఆదాయం తదితర వివరాలను రెవెన్యూ ఇన్స్పెక్టర్లు గుర్తించి ఫీల్డ్ వెరిఫికేషన్ ఫామ్లో కుటుంబ సమగ్ర వివరాలు తప్పులు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ ముసాయిదా జాబితా గ్రామ వార్డు సభలో ప్రకటించనున్నారు. కాగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటికే ఒక లిస్ట్ అయితే రెడీ చేశారు. దీనికి కూడా మరోసారి పరిశీలించి తొలి ప్రాధాన్యతలో ఇచ్చే ఇండ్ల లబ్ధిదారులను గ్రామ సభల్లో ఫైనల్ చేస్తామని ఉన్నతాధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఆల్రెడీ ఈ ఏదైతే సర్వే ఉందో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి సర్వే అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితే అయిపోయింది. కొన్ని చోట్ల ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ మినహా దాదాపు అంతటా ఈ సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ కంప్లీట్ అయిన సర్వే నుంచి ఆల్రెడీ ర్యాండమైజేషన్ పద్ధతిలో ఒక లిస్ట్ అయితే రెడీ చేశారు వాళ్ళు. ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ 21 తారీఖు నుంచి 24 తర్వాత అయితే గ్రామ సభలు పెట్టి అర్హులను అయితే గుర్తిస్తారు. ఆ తర్వాత ఈ ఫైనల్ లిస్ట్ అనేది 26వ తారీఖు సీఎం అధికారికంగా మొత్తం అనౌన్స్మెంట్ అనేది చేస్తారన్నమాట. మొత్తానికి అయితే ఇది ప్రజెంట్ ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులకు సంబంధించి పూర్తి వివరాలు. ఇంకా దీని గురించి పూర్తిగా రేపు మరొక వీడియో అయితే నేను చేస్తాను. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో.